కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పొగాకు కుయుక్తులు. ఇక మొత్తానికి ఈ యొక్క టీడీపీకి కూటమికి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అనుచరుల మీద దాడికి పాల్పడతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ కథనం. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోకి ఇక పొగాకు కుయుక్తులు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సు అద్దాలను పగలగొడుతున్న కూటమి గూండా. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్న కూటమి గూండాలు. అయితే వాస్తవానికి ఒక్కటి మాట్లాడుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా, ఈ రకమైన దాడులు చేయడం తప్పు. బట్ దీనికి ముందు ఒకసారి 8 నెలలు 9 నెలలు వెనక్కి పోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెక్కలు చూసుకుంటే కర్మఫలం అంటారు చూసావా, అంటే మనం ఏది ఇచ్చినో మనకు అది అదే తిరిగి వచ్చును అంటారు. మనం ఏదైతే తిరిగి ఇస్తామో మళ్ళీ తిరిగి మనకు అదే వస్తుంది, దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. దాన్ని అందరూ కూడా బిలీవ్ చేయరు, చేయాలని రూల్ కూడా లేదు. కొందరైతే చేస్తారు. వాస్తవానికి ఎందుకు కొందరు చేస్తారంటే గిట్లాంటివి చూసినప్పుడు ఆ కొందరికి నమ్మాలనిపిస్తుంది. అరే గతంలో గాలు గట్టినే కొట్టిరు గారా, చితక బాదిరి గారా, గీళ్ళు గందిగా కొడుతుర్రేమో అనిపిస్తుంది. ఒక రకంగా ఇది కర్మ సిద్ధాంతం అయినప్పటికీ రెండో రకంగా ఏం చూసుకోవాలంటే సరే వ్యక్తిగత జీవితాల్లో కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, కానీ రాజకీయ విషయాలకు వచ్చేసరికి నాయకులు, అధికారులు, చట్టాలు, కోర్టులు, పోలీసు రంగం ఇవన్నీ ఉంటాయి కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యాయము అన్యాయాన్ని మనం లెక్క కట్టుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు కొట్టిరు కదా వీళ్ళు కొడితే కూడా మనం గట్టినే చూసుకుంటూ ఊకుందామంటే ప్రజాస్వామ్యం నిజంగా కూని అయిపోతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు కొన్ని 100 జరిగినాయి. ఇదే వేదికగా మనం కూడా ఆ దాడులను కూడా చదివినాం. కిడ్నాపులు ఇప్పుడు ఏదైతే కిడ్నాప్ అని రాస్తా ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్నారని రాసిండ్రో, నిజంగా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎంతో మంది ఇట్లా డైరెక్ట్ కిడ్నాప్ చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. 100 కేసులు ఉన్నాయి. అట్లాంటి 100 కేసులు ఉన్నాయి. మరి మీరు కూడా మీ హయాంలో గవే చేసిండ్రు, చేసేది లేకుండే. కాకపోతే మరి తోటోడు తొడగోసుకుండు కదా నేను మెడగోసుకుంటా అనడం కూడా సమంజసం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం. ఇక పగలు తీర్చుకుంటా పోతా, కొట్టుకుంటా పోతా, చంపుకుంటా పోతా, గతంలో నాకు అన్యాయం జరిగింది ఇప్పుడు నేను తిరిగి అన్యాయమే చేస్తా అనుకుంటే తప్పు. మనకు ప్రజలు ఒక స్థానాన్ని కల్పించిండ్రు, దానికి ఒక గౌరవం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, చట్టాలు ఉన్నాయి. ఇక మరి చట్టాలతోటి వీటితోటి ఏం పని లేదు అని అనుకుంటే ఇక ఒక బూతు మాట వస్తుంది కదా, మనం అట్లా మాట్లాడొద్దు కదా. పోన్రి ఈ దేశంలోకి ఎంచెల్లి, ఈ రాష్ట్రంలోకి ఎంచెల్లి బార్డర్లు దాటి పోయి పాకిస్తాన్లో జావుండ్రి. నిజంగా చెప్తా ఉన్నా, పోయి పాకిస్తాన్లో జావుండ్రి. చట్టాలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించే రాజకీయ నాయకుడికి ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఎవరికి కూడా లేదు. గతం వాడైనా, ఇప్పటి వాడైనా, రేపు వచ్చేవాడైనా, ఏ పార్టీ వాడైనా కూడా గూండాగిరి, రౌడిజం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ ఎంత మీరు ప్రజలు ఒక తీర్పు ఇస్తే, ప్రజలు ఒక ఓటు గుద్దితే మీకు ఒక సీట్ వచ్చింది. అది కూడా మర్చిపోయి కనీసం మొత్తం మా తాతలు, మా అయ్యలు, వాళ్ళ అయ్యలు మొత్తం రాజులు, మాది రాజకుటుంబం, మా దగ్గర కోటారు కోట్ల ఆస్తులు ఉన్నాయన్నట్టు విచ్చలవిడిగా విర్రవీగిపోతూ ఉంటే రాజరికం, రాజుల పాలన గుర్తొస్తూ ఉంటుంది. ఎవరికి కూడా రైట్ లేదు. జగన్మోహన్ రెడ్డికే కానీ, చంద్రబాబు నాయుడికే కానీ, వైఎస్ఆర్సీపీకే కానీ, కూటమికే కానీ ఒకడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్న పైన దాడి చేసే హక్కు ఎవరికి కూడా లేదు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో దాడులు జరిగినప్పుడు గిదే చెప్పిన, ఇప్పుడు కూడా గదే చెప్తా ఉన్నాం. మీ వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అసలైన ప్రజల యొక్క సమస్యలు అనేవి తప్పుదోవ పట్టిపోతాయి. ఇవాళ ఇదే సాక్షి పేపర్లో ఒక రోడ్డు గురించి రావాల్సిన వార్త, అంటే వీళ్ళయ్యని రోడ్లే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ రోడ్ల గురించి రావాల్సిన వార్త, ఒక మురికాలో గురించి రావాల్సిన వార్త, ఒక ఆడబిడ్డ తప్పిపోయింది దాని గురించి రావాల్సిన వార్త పోయి ఇవాళ గిట్ల మదంతో, బలుపుతోటి అధికారంలో ఉండి కొట్లాడుకునే వాళ్ళ వార్త పడ్డది. ఎందుకు అంటే ప్రజా సమస్యలు పక్కదో పట్టపోతా ఉన్నాయి దీనివల్ల. ఇది నిజం కదా, చూసే జనాలు చెప్పాలి. దయచేసి మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు స్థానం కల్పించినప్పుడు ప్రజల సమస్యల పైన కొట్లాడండి, ప్రజలకు కావాల్సిన దానిపైన కొట్లాడండి. పగళ్ళు ప్రతీకాలు తీర్చుకోవాలంటే రాజకీయ సన్యాసం తీసుకొని వ్యక్తిగతంగా ఇండ్లలోకి చొరబడి చేసుకోండి. అప్పుడు మీకు న్యాయస్థానాలు, చట్టాలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఉంటూ, ప్రజలు ఎన్నుకోబడ్డ పదవుల్లో ఉంటూ ప్రజలకే ఇట్లా ఇబ్బందులు పెట్టే రౌడిజం చేస్తే అది ఏమాత్రం మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ రాజకీయ జీవితానికి కూడా మంచిది. నేను మళ్ళీ చెప్తాను, ఇదే చేసే ఉద్దేశం ఉంటే
పోన్రి పాకిస్తాన్కి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.